బ్రో పులి సంచారం గురించి రాజమండ్రి బొట్టాయిగూడెం ఆ బెల్ట్ అంతా ఏజెన్సీ ఏరియా అంతా కూడా చాలా కంగారు పడుతుంది. నేను చెప్తున్న ఈ పాయింట్స్ ఫస్ట్ క్లియర్ చేసుకో. మాక్సిమం ఈ డౌట్లన్నీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే మనకు డౌట్ ఉన్నప్పుడే ఫస్ట్ పులి మనిషిని చంపదా అది మీదకి వచ్చి అటాక్ చేస్తా, ఇక్కడ పట్టుకుని తీసుకెళ్ళిపోద్దా, ఈ అపోహాలన్నీ మీరు తెలుసుకుంటే ఫస్ట్ ఆ సిచ్యువేషన్లో నుంచి ఆ గ్రౌండెడ్ థింగ్స్లో నుంచి మీరు బయటకు రావచ్చు. పులి ఆహారపు అలవాట్లలో 2 కాళ్ళ జంతువు లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే పులి తినే ఆహారపు అలవాట్లో ఫుడ్ చైన్లో 2 కాళ్ళ జంతువు లేదు. అంటే మనిషి లేడు 100%. అది దాని ఆహారపు అలవాట్లో 4 కాళ్ళ జంతువు మాత్రమే ఉంది. ఈ 2 సమయాల్లో మాత్రమే పులి మనిషి మీద దాడి చేస్తుంది. ఫస్ట్ ఇది హ్యాండిక్రాఫ్ట్ అయినప్పుడు, వాళ్ళు చెయ్యి పని చేయనప్పుడు. అండ్ రెండోది వృద్ధాప్య టైం, ముసలితనంలో అది మనిషి మీద దాడి చేస్తుంది. ఈ 2 టైంలో ఎందుకు చేస్తుందంటే, ఇప్పుడు ఫస్ట్ తను వెళ్ళి వేటాడే శక్తి కానీ, సామర్థ్యం కానీ, వృద్ధాప్య టైంలో కానీ, హ్యాండిక్రాఫ్టెడ్గా కానీ ఈజీగా దొరికే, అంటే అక్కడ మనిషి అనే కాదు, ఏ పాయింట్లో ఏది ఉన్నా సరే ఫస్ట్ ఈజీగా దొరికే దాని మీద అటాక్ చేస్తుంది. ఆ 2 పాయింట్లో మాత్రమే టైగర్ మనిషి మీద అటాక్ చేస్తుంది. ఈ పాయింట్ క్లియర్ కదా. అక్కడ దొరికిన మనకు పగ్ మార్క్స్ చూసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, ఆ పగ్ మార్క్స్ కూడా 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే అది పెద్ద పులి, అంటే పెద్దదంటే పెద్ద ఏజ్. సో ఓల్డ్ ఏజ్ అయితే కాదు, అండ్ హ్యాండిక్రాఫ్టెడ్ కూడా కాదు. సో మనిషి మీద దాడి చేసే సిచ్యువేషన్స్ చాలా వరకు లేవు. ఈ పాయింట్ మీరు ఫస్ట్ తెలుసుకుంటే మీకు క్లియర్ అవుతుంది. 30 మీటర్స్ 40 మీటర్స్ ఏరియాలో పులి మనకి ఎదురైందంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఏ పని చేస్తున్నా సరే ఆ స్టాండింగ్ పొజిషన్లో ఉండిపోవాలి. అంతేగాని మన దగ్గర ఉన్న రాయో రప్పో లేదంటే కర్రో కత్తో తీసి దాని మీకు వేసామంటే పులి డిస్టర్బ్ అయిందంటే ఇంకా అక్కడ భయంకరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అండ్ చేతిలో ఏమైనా ఉన్నా సరే, కర్ర కానీ లేదంటే పెద్దదే ఉన్నా సరే, అది పట్టుకుని స్టాండింగ్ పొజిషన్లో చేతులు పైకి ఎత్తడానికి ట్రై చేయాలి. అక్కడ తనకంటే పెద్ద యానిమల్ ఏదో ఉంది, ఇంకా పెద్ద ఐటమ్ ఏదో ఉందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అండ్ 4th థింగ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, పులి ఎదురుపడినప్పుడు మాత్రం ఐ కాంటాక్ట్ 100కి 200% ఇవ్వకూడదు. ఎవరైతే ఫస్ట్ ఈ ఏఐ వీడియోస్ ఇన్వాల్వ్ అయ్యి నమ్ముతున్నారో ఫస్ట్ అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా చూసే జంతువులు ఆవు, పిల్లి, కుక్క, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసే జంతువు. మనం రెగ్యులర్గా పులిని చూడం కాబట్టి అది క్రూర జంతువుగా మనం గుర్తించి, సో మనకు ఆ ప్యానిక్నెస్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. అంటే నార్త్ సైడ్ వెళ్తే చంద్రపూర్లో కానీ లేదంటే తొడబా నేషనల్ పార్క్, ఆ ఏరియాలో కొన్ని టైగర్స్ సీరియల్ కిల్లర్గా ఉమెన్స్ మీద దాడి చేస్తాయి. అండ్ కొన్ని పులులు పర్టికులర్గా మెన్స్ మీద దాడి చేస్తాయి. కొన్ని పులులు పర్టికులర్గా చిన్నపిల్లల మీద దాడి చేస్తాయి. అలా వెస్ట్ బెంగాల్ సైడ్కి వెళ్తే కొన్ని పులులు ప్రత్యేకంగా ఓన్లీ ఒక టైప్ ఆఫ్ కలర్ శారీ వేసుకున్న ఉమెన్స్ మీద మాత్రమే దాడి చేస్తుంది. ఫస్ట్ మనం అవి సంచరించే అడవిలోకి వెళ్ళి మనం అక్కడ చెట్లు నరికేయడం వల్ల దానికి ఉన్న అసెట్స్, దానికి ఉన్న ఏరియాని మనం స్పాయిల్ చేయడం వల్ల అవి రోడ్ల మీదకి వస్తున్నాయి. ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి. మానిటర్ అంటే మతిస్థిమితమైన రెగ్యులర్గా మనిషి మీద దాడి చేసే పులుల్ని మానిటర్స్గా ప్రభుత్వం వారు గుర్తిస్తారు. వాటిని సపరేట్ పద్ధతిలో ట్రీట్ చేస్తారు. అండ్ బీయింగ్ ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా నా 10 ఇయర్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అండ్ రెగ్యులర్గా నేను ఫీల్డ్లో ఉండేవాడిని, పులిని మ్యాక్సిమం దగ్గరగా చూసేవాడిని, దాని ఫొటోస్ తీసేవాడిని, దాని గురించి ప్రపంచానికి తెలియజెప్పేవాళ్ళు. సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, 100% తీసుకోండి ఇది.